అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF నుంచి రుణాలు ఇప్పించారు. సో అది పెద్ద ఎత్తున బడ్జెట్ ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. కొన్ని $1 బిలియన్ పాకిస్తాన్కి ఇప్పించడం జరిగింది. ఈ క్రమంలోనే భారతదేశం అంటే ఇండియా దీన్ని వ్యతిరేకించింది. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఏ దేశానికైనా IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ అప్పులు ఇచ్చేటప్పుడు కొన్ని షరతులు విధిస్తాయి. IMF వాళ్ళు పాకిస్తాన్కి 11 షరతులు విధించారు. ఆ 11 షరతులకు సంబంధించి వచ్చినప్పుడు ఒకటోది 2025 జూన్ నాటికి బడ్జెట్ని ఆమోదించాలనేది ప్రధానమైంది. ఇక రెండోది $17.6 ట్రిలియన్ బడ్జెట్ ఆమోదం తెలపాలనేది వాళ్ళే కండిషన్స్ పెట్టారు. సో అప్పిచ్చినోడు ఒక కుటుంబాన్ని తీసుకున్నప్పుడు వాడి కుటుంబాన్ని వాడి పద్ధతుల్లో నడుపుకుంటాడు. హెల్త్కి ఎంత పెట్టాలి, పిల్లల ఫీజుకి ఎంత పెట్టాలి, స్కూల్కి ఎంత పెట్టాలి, లేకపోతే వ్యవసాయానికో వ్యాపారానికి ఎంత పెట్టాలనేది ఆ కుటుంబానికి సంబంధించిన అంశం. దేశానికి కూడా ఇదే వర్తించుద్ది. వాళ్ళదే బడ్జెట్కి సంబంధించిన వాడి కుటుంబ బడ్జెట్ అదే కుటుంబానికి, దేశ బడ్జెట్ దేశం. కానీ ఇతరులు అప్పించినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు $17.6 ట్రిలియన్ బడ్జెట్ పెట్టాలని చెప్పేసి వాళ్ళు గంటాపదంగా చెప్తున్నారు. ఈ మూడోది డెవలప్మెంట్ కోసం $1.7 ట్రిలియన్ ట్రిలియన్స్ కేటాయించాలనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతోపాటు నాలుగోది విద్యుత్ బిల్లుపై రుణ సేవలు సర్ఛార్జీలు పెంచాలనేది. ప్రపంచ బ్యాంకు, IMF, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళది అప్పులు ఇచ్చేది వాళ్ళ పద్ధతిలోనే కండిషన్స్ ఉంటాయి. కానీ ఇచ్చినటువంటి లేకపోతే తీసుకున్నటువంటి దేశానికి సంబంధించి వాళ్ళ ఒపీనియన్స్ ఏముండో ఇచ్చేటోళ్ళదే పెత్తనంలాగా ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైనా ఫైనాన్షియల్ ఫండింగ్ చేసేటప్పుడు ఇట్లాంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నాయి. ఇక సెకండ్ హ్యాండ్ కార్లు ఇంపోర్ట్ చేసుకుంటే కూడా దాని మీద కూడా ట్యాక్స్లు తీసేయాలని చెప్పేసి మరి దారుణంగా ఉంది. అప్పులు తీసుకుంటున్నటువంటి దేశాల దేని పరిస్థితిని తెలియజేస్తుంది. పాకిస్తాన్ మనకి పడపోవచ్చు, కానీ నాట్ ఓన్లీ పాకిస్తాన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏదైనా IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఫండింగ్ రిలీజ్ చేసినప్పుడు ఇట్లాంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. దాని తర్వాత 6వ అంశం వచ్చినప్పుడు కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించి ప్రావిన్స్లో కొత్త వ్యవసాయ చట్టాలు 4 ప్రావిన్స్లో కొత్త వ్యవసాయ చట్టాలు అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు వరల్డ్ బ్యాంకు, IMFలు అనేక షరతులు అన్నీ తీసుకున్న దేశాలకు విధిస్తున్నాయి. దీంట్లో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇక 7వది పన్ను రిటర్న్ ప్రాసెస్ చెల్లింపుదారుల గుర్తింపు నమోదుపై దృష్టి పెట్టాలనేది, అంటే ఆ పన్నులు వసూలు చేయాలనేది టార్గెట్గా ఉంది. 8వది గవర్నెన్స్ డయాగ్నోస్టిక్స్ అసిస్టెంట్ ఆధారంగా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలనేది వాళ్ళ విధానంగా ఉన్నది. అన్ని పన్నులు వసూళ్లు తప్ప మరొకటి లేదు. సంక్షేమం మనకి IMF కానీ వరల్డ్ బ్యాంక్ ఇచ్చినప్పుడు మనకి ఎక్కడా కనపడదు. దాని తర్వాత 9వది 2027 తర్వాత ఆర్థిక రంగ వ్యూహాన్ని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అంటే 2020 ఇప్పుడు 2025లోనో 2 సంవత్సరాలకు సంబంధించిన దానికి కూడా ప్రణాళికలు తయారు చేసుకోవాలి. సో రిటర్న్స్ అప్పు అంటే ఎట్లా పడితే అట్లా మేము యుద్ధం మీద ఖర్చు చేస్తాం, పాకిస్తాన్ డబ్బులు తీసుకుంది యుద్ధం మీద ఖర్చు చేస్తాం, సంక్షేమానికి ఖర్చు చేస్తాం అంటే కాదు. అప్పు ఇచ్చినోడు మరి ఎట్లా వడ్డీ ఇస్తారనేది చూస్తాడు. కాబట్టి వాళ్ళు 2025లో ఉన్నారు. 2027కు సంబంధించినటువంటి ప్రణాళికను కూడా తయారు చేసుకుని అమలు చేయమని చెప్పారు. సో అప్పిచ్చినోడు సహజమే అది. సో దాని తర్వాత 10వది 2025 జూలై 1 నాటికి వార్షిక సుంకాల పునర్వ్యవస్థీకరణ నోటిఫికేషన్ విడుదల చేయాలి. అంటే 2025 జూలై నాటికంటే వాళ్ళు అప్పించిన 4 రోజులు 2 నెలల లోపే ఖచ్చితంగా అటు చెప్పాల్సి వస్తే 3 మంత్స్ లోపే వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేసి మరి మేమైతే అప్పించినా మరి మీరు ఎట్లా కడతారనే దాని మీద ఈ పద్ధతి మనకి కనపడతా ఉంది. ఇక 2035 నాటికి స్పెషల్ టెక్నాలజీ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ లాగా స్పెషల్ పారిశ్రామిక మండళ్ళు కానీ స్పెషల్ ఇండస్ట్రియల్ క్యారిడార్లకు సంబంధించి మీ ఇష్టం కాదు, మా ఇష్టం ప్రకారం ఉండాలి. ప్రోత్సాహకాలు గీచకాలు జాంతనాయి మేము చెప్పిన పద్ధతుల్లోనే మీరు కొనసాగించాలి. మీ పారిశ్రామిక విధానాన్ని విస్తరిస్తాం, గాడిది గుడ్డు అంటే కలవదు. మేము అప్పిస్తున్నాం, మా అప్పు ఎలా తీరుస్తారు, వడ్డీ ఎలా కడతారు, ఇదే పద్ధతి తప్ప వరల్డ్ బ్యాంక్ కానీ లేకపోతే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ ఇది ఇతర ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైనా కూడా మేము అప్పిచ్చాం మీరు ఎలా తీరుస్తారు, వడ్డీ నెల కడతారా, సంవత్సరానికి కడతారా, ఎట్లా కడతారు, ఇదే కథ ఉంటుంది తప్ప మనకి ఇవేముండవు. సో ఆ పద్ధతులు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇది పాకిస్తాను వాళ్ళ అప్పులో వీపులో ఉన్నటువంటి తీసుకున్న పరిస్థితే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఫండింగ్ చేసినప్పుడు ఇట్లాంటి షరతులు కొంచెం అటు ఇటుగా ఇట్లాంటి షరతులు విధిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అప్పులు ఇచ్చినప్పుడు వడ్డీ ఎట్లా కడతారు, మీ ఆర్థిక విధానం ఏంది, ఎట్లా ప్రజల నుంచి పనులు రాబడతారు, ఏం లేకపోతే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు మొత్తం తీసేసి ప్రజల మీద పన్నులు వేసి వసూలు చేసి రాచరిక పరిపాలనలాగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫండింగ్ ఉన్నదని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ.